ప్రజాస్వామ్యపు అతిపెద్ద పండుగ నోట్ల జాతరగా మారిపోయింది. ఓట్ల పండుగ కోట్ల రూపాయల చుట్టూ తిరుగుతోంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ సౌత్లోనే కాదు, దేశ చరిత్రలోనే చాలా కాస్ట్లీగా మారనున్నాయి. ఎన్నికల మార్కెట్లో ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది, ప్రతి ఓటుకు ఓ రేటు ఉంటుంది. ఎన్నికల మార్కెట్లో ఓటర్లకు మాత్రమే కాదు, చోటా మోటా లీడర్లకు ఓ రేటు పలుకుతుంది. ఎన్నికల టైం దగ్గర పడడంతో ఇప్పటికే ప్రచారంతో హోరెత్తిస్తున్నారు నేతలు. సభలు సమావేశాలకు తండోపతండాలుగా జనం తరలి వస్తున్నారు. వారంతా పార్టీపై లీడర్ మీద అభిమానంతో వస్తున్నారంటే పప్పులో కాలేసినట్టే. ఒకప్పటి ఎన్నికలకు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్కు చాలా డిఫరెంట్. ఒకప్పుడు ఎన్నికలంటే నీతి నిజాయితీ కష్టపడి పనిచేసే లీడర్ని ఎన్నుకునేవారు. అతను కూడా తనను గెలిపించిన వారి కోసం ఏదో ఒకటి చేయాలని పరితపించేవారు. కానీ ప్రస్తుత పొలిటీషియన్స్ జనాల మైండ్ సెట్ను మార్చేశారు. ఓటు అనే ఆయుధాన్ని అంగట్లో కొనుగోలు చేసినట్టు కొంటున్నారు. అటు జనాలు కూడా దానికే కనెక్ట్ అవుతున్నారు. అటు ఎన్నికల సంఘం పారదర్శకంగా ఎలక్షన్స్ నిర్వహిస్తున్నా ఓటర్లు మాత్రం ఎవరైతే ఎక్కువ ఖర్చు చేస్తున్నారో వారిని ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆయా పార్టీలు అభ్యర్థులకు టికెట్ ఇచ్చే ముందుగా అతడి బ్యాక్గ్రౌండ్తో పనిలేదు, ప్రజల్లో ఆదరణ అవసరమూ లేదు, అతనికి ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్నికల్లో ఎంత ఖర్చు చేయగలడన్నదే చూస్తున్నారు. అటు జనాలు కూడా ఎవరు ఎంత ఎక్కువ నగదు పంపిణీ చేస్తే వారికే మొగ్గు చూపుతున్నారు. సమాజంలో మార్పు రావాలని ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. ఎప్పుడొచ్చామన్నది కాదు, ఎంత ఖర్చు చేశామన్నదే ప్రయారిటీ ఇస్తున్నారు పొలిటీషియన్స్. ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్ని అడ్డదారులు తొక్కేందుకు వెనకాడడం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రాజకీయ రణక్షేత్రంలో కాలు దువ్విన వాడిని పడగొట్టి గెలవడమే ముఖ్యంగా భావిస్తున్నారు. ప్రస్తుతం నేతల తలరాతలను మార్చేది ఓటు అనే ఆయుధమైనా దాన్ని కంట్రోల్ చేసేది మాత్రం ఆ పచ్చనోటే. ఏపీలో ఈసారి హోరాహోరీ పోరు సాగనుంది. అందులో నో డౌట్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. అటు వైసీపీ కూడా వైనాట్ 175 ట్యాగ్ లైన్తో దూసుకెళ్తోంది. ఇక కాంగ్రెస్, కామ్రేడ్స్ కూడా కలిసి కథన రంగంలో దూకేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు విషయానికి వచ్చేసరికి అందరికీ మెయిన్గా కావాల్సింది డబ్బు. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఓటుకు ఎంత రేట్ అనే మాట వినిపిస్తోంది. పాలిటిక్స్లో ధన ప్రవాహం లేనిది ఓటు వేయలేని సిచ్యువేషన్. ఎవరు ఎక్కువ నగదు పంపిణీ చేస్తే వారికే మొగ్గు చూపే పరిస్థితులు వచ్చాయి. ఇక ఏపీలో అయితే మరింత పీక్ స్టేజ్కి చేరింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ధన ప్రవాహం కొనసాగుతుందని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారిపోయాయి. 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్ని ఎన్నికల్లో చేసే ఖర్చు తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. మినిమం 100 కోట్లు అభ్యర్థి దగ్గర లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయడం వేస్ట్ అనే పరిస్థితి ఉంది. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలంటే కనీసం 150 నుంచి 200 కోట్లను ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉంటే తప్ప బరిలో దిగడం అనవసరమని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి, వైసీపీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు 25 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశారు. ఎన్నికలకు తక్కువ టైం ఉండడంతో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు రోజుకు లక్షలు కాదు కోట్లు కుమ్మరిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనీతోనే మ్యాటర్ మొత్తం సెటిల్ చేసేస్తున్నారు. ఏ విలేజ్కు ప్రచారంకు వెళ్లినా వేలకు వేలు ఖర్చు అవుతున్నాయి. ఇక తమ పార్టీ అధినేత సభలు సమావేశాలు వచ్చాయంటే వారికయ్యే ఖర్చు అదనం. ఇక రూరల్, అర్బన్ నియోజకవర్గాలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఎన్నికల వ్యయం గణనీయంగా పెరిగింది. ర్యాలీలకు, జన సమీకరణకు భారీగా ఖర్చు పెడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ఖర్చును తలుచుకుని బెంబేలెత్తిపోతున్నారు. ఒక్కో వ్యక్తిని రోజుకు 1000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. మహిళలకు భోజనం, జెండాలు మోసినందుకు కనీస కూలీగా 800 చెల్లిస్తున్నారు.
లేకపోతే నాయకుల వెంట నడిచేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపడం లేదట. పురుషులైతే 500 కూలీ, బిర్యానీ, మందు, ముక్కా వంటివి నెరవేర్చాల్సిందే. ఎన్నికల్లో డబ్బు పంపిణీ కూడా అనివార్యమైంది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం పోటీపడి పచ్చనోట్లు పంచాల్సి వస్తోంది. నగదు పంపిణీలో ఏమాత్రం వెనుకబడినా గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే. కనీస ఎన్నికల వ్యయం 70 కోట్లుంటే పట్టణ ప్రాంతాలు, ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఈ ఖర్చు 100 కోట్లకు చేరువలో ఉంటోంది. ఇక ఎన్నికలు కంప్లీట్ అయ్యేసరికి 100 కోట్లు క్రాస్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇద్దరూ 200 నుంచి 250 కోట్లు ఖర్చు కంపల్సరీగా మారింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో రిజర్వ్డ్ సెగ్మెంట్స్లో ఈ ఖర్చు కాస్త తక్కువగా ఉన్నా మిగిలిన చోట్ల మాత్రం గెలుపుకు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థుల ఖర్చు చేసే వ్యయం 1000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. అంత చేసి కోట్లు కుమ్మరించినా గెలుస్తారనే నమ్మకం అభ్యర్థుల్లో కనిపించడం లేదు. రిజల్ట్స్ తర్వాతనే వారి భవితవ్యం తేలనుంది. ఇక ఎన్నికలు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని పార్టీలు అంచనా వేస్తున్నాయి. మేనిఫెస్టోలు, సంక్షేమ పథకాలు, ఎన్నికల ప్రచారాలతో పాటు ఎలక్షన్స్లో ఖర్చు కూడా అభ్యర్థి గెలుపును నిర్ణయిస్తుందనే భావనలో పార్టీలున్నాయి. ప్రచార ఖర్చుతో పాటు ఓట్ల కొనుగోలు కూడా అనివార్యమని భావిస్తున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో గెలిచిన వారు, ఓడిపోయే వారికి అప్పులు మాత్రం తప్పవని అంచనా వేస్తున్నారు. ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యయానికి వెనుకాడని వారిని సెలెక్ట్ చేస్తున్నాయి. గెలిచిన వారు ఏదో రకంగా వెనకేసుకుంటున్నా ఓడిపోయిన క్యాండిడేట్స్ ఆస్తులు అమ్ముకోవాల్సిందేనని అంచనా వేస్తున్నారు. పోలింగ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఎన్నికల హీట్ మరింత పెరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దేశంలోని అత్యంత ఖరీదైన ఎన్నికలుగా రికార్డులు సృష్టించబోతున్నాయని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. ఈసారి 30 నుంచి 35 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అసలు ఏపీలో ఎన్నికలు ఇంత కాస్ట్లీగా ఎందుకు మారాయి అంటే దానికి అనేక రీజన్స్ ఉన్నాయంటున్నారు. నేతలు డబ్బులు ఇవ్వకపోయినా, తక్కువ ఇచ్చినా ధర్నాలు చేసే స్థాయికి జనం వెళ్లారని అనలిస్టులు చెబుతున్నారు. నగదు అక్రమ రవాణాకు ఎన్నికల సంఘం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. జనాల్లో మార్పు రావడం లేదు. ఒకవైపు నగదు అందజేసినా తాయిలాలు అదనంగా పంచాల్సిందే. ఈసారి ఓటుకు ఎంత ఖర్చు చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఒక్కో ఏరియాలో ఒక్కో రేటు ఉంటుంది. అభ్యర్థుల ధనబలం మీద ఆధారపడి ఉంటుంది. పోలింగ్ టైంకు ఇంకా 2 నుంచి 3 రోజుల ముందే డిసైడ్ చేస్తారు. 2019 ఎన్నికల్లో 2 నుంచి 3 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. ఈసారి ఓటుకు 5 నుంచి 10 వేల వరకు ఇస్తారని టాక్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడూ ఊహించినంత హై వోల్టేజ్ పొలిటికల్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకబడ్డారన్న సంగతి పక్కన పెడితే చివరి బాల్ వరకు విజయం కోసం ప్రయత్నించడమే కీలకం. ఆ దిశగా రాజకీయ పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. పూర్తి స్థాయిలో తమ ఎఫర్ట్స్ పెడుతున్నాయి. ఇక ఎలక్షన్ ఇంజనీరింగ్ విషయంలోనూ తమ సత్తా చూపిస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటే డబ్బులు ఖర్చు పెట్టడమే. ప్రస్తుతం ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారిపోయాయి. ఎవరు పోటీ చేసినా భారీగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. లేకుంటే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తగ్గేదేలే అంటున్నారు. కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టాలంటే, దిగువన ఉన్న నాయకులకు మచ్చిక చేసుకోవాలంటే నగదు ముట్టజెప్పాల్సిందే. గ్రామ, మండల, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నేతలంతా
పైసలు ఇస్తేనే ఎన్నికల రణరంగంలోకి దిగుతామని చెబుతున్నారు. అందుకు అయ్యే వ్యయాన్ని అభ్యర్థే భరించాల్సి ఉంటుంది. లేదంటే సదరు క్యాండిడేట్కు సపోర్ట్ చెయ్యరు. ఆయన వెంట వచ్చేందుకు ఇష్టపడరు. ఇక చేసేదేమీ లేక వాళ్ళు అడిగినంత ముట్టజెప్పాల్సిందే. వచ్చే నెల 11 వరకు ఎన్నికల ప్రచార గడువు ఉంది. అప్పటి వరకు నియోజకవర్గం మొత్తం అలు పెరగకుండా తిరగాలంటే కనీసం 100 కోట్లకు పైగా అవసరమవుతుందని నేతలు అంచనా వేస్తున్నారు. వేసవి కాలం కావడంతో ఏసీ వాహనాలు, మజ్జిగ, భోజనాలు, మంచినీరు, బిర్యానీలు, ప్రచార పత్రాలు, మద్యం, ఫ్లెక్సీలు ఇలా అన్నింటికీ భారీగా డబ్బు అవసరమవుతుంది. ఏదైనా చిన్న గ్రామంలో ప్రచారానికి వెళ్లాలన్నా ఖర్చులు ఇవ్వాలని కార్యకర్తలు, అక్కడి చోటామోటా నేతలు అడుగుతున్నారని అభ్యర్థులు తెలుపుతున్నారు. దేశం అంతా ఎలక్షన్లో ఖర్చు పెట్టి కరప్షన్ ఓట్లు కొట్టడం ఒకలాగా లేదు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా శుభ్రత ఉన్నది, కొన్ని ప్రాంతాల్లో డబ్బు తక్కువగా వాడతారు, చాలా కేర్ఫుల్గా ఉంటారు ఓటరు. కేరళ ఒక రాష్ట్రం అలా కనపడుతుంది. వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు ఒకరినొకరు ఓట్ చేస్తారు. తర్వాత ప్రజలు కూడా స్ట్రిక్ట్ కండిషన్స్ ఏంటంటే డబ్బు వాడితే మాత్రం వ్యతిరేకిస్తాం, ఆ పార్టీని బయటికి తీసేస్తామని చాలాసార్లు చూపెట్టారు. కాబట్టి డబ్బు ప్రళయం కేరళలో తక్కువ ఉన్నది. అలాగే అక్కడక్కడ కూడా తక్కువగా ఉన్నది ఇతర రాష్ట్రాల్లో. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ తప్పి తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక విశేషంగా పాడైపోయి డబ్బు మీదే ఎలక్షన్ నడుస్తుంది. ఎంత నడుస్తుందో చెప్పలేము. తర్వాత ఎవరైనా కోర్టుకి వెళ్ళి ఓట్లు కొన్నారంటే ఆ కేసు 5 సంవత్సరాలు పడుతుంది. ఓటరు లేకపోతే బయటవాడు వచ్చి కరప్షన్ పట్టాలా, ఎలక్షన్ కమిషన్ పట్టాలా? ఎలక్షన్ కమిషన్ ఒక వ్యక్తి డబ్బులతో ఓటు కొట్టినప్పుడు వెంటనే ఆ ఎలక్షన్ ఆఫ్ చేసి ఆ క్యాండిడేట్ని బయటకు తీసేసి లిస్టులో నుంచి పేరు తీసేసే శక్తి ఉన్నది వాళ్ళకి. కానీ చేయటం లేదు. ఉన్న అధికారం కూడా ఎలక్షన్ కమిషన్ వాడట్లేదు. ఉన్న అధికారం కూడా వాళ్ళు మొదలు తీసుకురావట్లేదు. నీ ఆస్తి ఎంత ఉన్నది చూపెట్టమంటున్నారు, నీ మీద కేసులు ఏమైనా ఉన్నాయి చూపెట్టమంటున్నారు. కానీ అసలైన ఓటు కొనుగోలు, ఎలక్షన్ ఖర్చు, ఎలక్షన్ ఫ్రాడు రాజకీయ పార్టీలు చేసే ఫ్రాడ్ ఆఫ్ చేయట్లేదు. పెద్ద ఎస్టాబ్లిష్డ్ అయిపోయిన రాజకీయ పార్టీలు పెద్ద కంపెనీలాగా చేస్తున్నాయి, పెద్ద ఆఫీసులు ఉన్నాయి, పెద్ద వ్యవస్థలు ఉన్నాయి, కొట్లు అద్దెకించుకుంటున్నారు, ఆదాయం వస్తుంది, అది ఒక బిజినెస్ లాగా రన్ చేస్తున్నారు. ప్రతి పార్టీకి ప్రచారంలో నియోజకవర్గ నేతలే కీలకం. ఎందుకంటే వారే ముందుండి నడిపిస్తే కార్యకర్తలు, స్థానిక నేతలు కదులుతారు. వారు అడిగినంత సొమ్ము ఇవ్వకపోతే కొందరు ప్రచారానికి రాలేమని చెబుతున్నారు. వారే చేతులెత్తేస్తుండడంతో అడిగినంత ఇచ్చి ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కో నియోజకవర్గానికి ఒకరోజు మీటింగ్ పెడితే జన సమీకరణ 1 కోటి వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో నెగ్గాలంటే ఖర్చుకు వెనుకాడడం లేదు కొందరు లీడర్స్. ఎన్నికల్లో ఒక్కసారి గెలిస్తే రాజకీయంగా పేరు, పలుకుబడి వస్తాయని అంటున్నారు. అందుకే అప్పులు చేసి ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఎన్నికల్లో భారీగా డబ్బును వ్యయం చేస్తున్నారు. కొందరు నేతలైతే మాత్రం భారీగా డబ్బు ఖర్చు పెట్టకపోతే గెలిచే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు. పార్టీలు అయినప్పటికీ కూడా 2 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా మనం అనుకుంటున్నట్టుగా 100 కోట్లు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 200 కోట్లు ఖర్చు అయితే ఖచ్చితంగా అవుతుంది. కానీ దీనికి రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉండటం అన్నది ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్నది అయినప్పటికీ కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం లేదా అని అంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టగలిగేవాడు కేవలం ఒక ఓటర్ మాత్రమే. ఏ రాజకీయ పార్టీని నిందించుకున్నా, ఏ నాయకుడిని నిందించుకున్నా ఇక్కడ ఉపయోగం లేదు. ఓటర్ అన్నవాడు కరెక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడే ఈ డబ్బు ప్రభావాన్ని, ఈ రాజకీయంలో వచ్చినటువంటి ఈ దుష్ప్రచారాన్ని, ఈ దుష్ప్రభావాన్ని అరికడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం హుస్సేన్ సాగర్ని ఎవరు పాడు చేశారు అన్నదానికన్నా హుస్సేన్ సాగర్ని క్లీన్ చేయడానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్లో మనం ఏదైనా తీసుకుంటే దాన్ని ఏదో ఒక రోజుకి దాన్ని శుద్ధి చేసి మంచినీటి సరఫరా చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ దాన్ని మనం తిట్టుకుంటూ ఉన్నంతకాలం కూడా హుస్సేన్ సాగర్ ఎప్పటికీ కూడా క్లీన్ అవ్వదు. అదేవిధంగా ఈ వ్యవస్థని మనం తిట్టుకుంటూ ఉన్నంతకాలం కూడా మనం దీన్ని ఏమీ చేయలేము. ఒక ఓటర్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నియోజకవర్గంలో లేదా ఒక గ్రామంలో ఒక 200 ఓట్లు ఉన్నాయి, లేకపోతే ఒక 2000 ఓట్లు ఉన్నాయి. మన గ్రామానికి ఏం కావాలి, మనం ఏం అభివృద్ధి చెందాలి అన్న దాని మీద అంతా కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేసే వ్యక్తి ఎవరు, ఏ నాయకుడు అన్నట్టుగా ఆలోచించుకుని అతనికి మనం ఓటేయగలిగితే అతను కూడా నిస్వార్థంగా పనిచేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఒకవైపు ఓటుకు నోట్లు పంచుతూనే మరోవైపు ప్రలోభాల పర్వంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఏపీ పొలిటికల్ లీడర్స్. ఇన్నాళ్ళు పోలింగ్కు 2 రోజుల ముందో లేదో ఇంకాస్త అతి జాగ్రత్త ఉన్న లీడర్ అయితే ఓ వారం రోజుల ముందో స్టార్ట్ చేస్తున్నారు. కోరుకున్నోడికి క్వార్టర్ మందుబాటులో బిర్యానీ పొట్లం లేదంటే 1-2 పచ్చనోట్లు చేతిలో పెట్టి ఒట్టేయించుకోవడం కామన్. కానీ ఈసారి పొలిటికల్ సినిమా వేరేలా ఉంది. వైసీపీ టీడీపీలకి ఎలక్షన్స్ డూ ఆర్ డై అన్నట్లుగా మారిపోయాయి. అందుకే చాలా మంది నేతలు ముందు చూపుతూ ఉన్నారు. ఈసారి ఎలాగైనా గెలిచేందుకు సామధాన భేద దండోపాయాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి అభ్యర్థులు విలేజెస్, టౌన్స్లో ఇంటింటి ప్రచారానికి లక్షలు తీస్తున్నారు. తక్కువలో తక్కువ 500 మందితో ర్యాలీలు, పాదయాత్రలు చేస్తున్నారు. వారందరికీ టిఫిన్, భోజనం, వాటర్, మద్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత రాజకీయాల్లో ఇవాళ డబ్బు ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక 20 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక డబ్బు ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది, చాలా తీవ్రంగా కూడా ఉంది. ఇది చెట్టు ముందా విత్తు ముందా అనేటువంటి సందర్భంలో ఆలోచిస్తే ఇది రాజకీయ నాయకులది, రాజకీయ పార్టీలది తప్ప, లేకపోతే ప్రజలు ఆ కోణంలో ప్రజలు ఆ రకంగా ఆలోచిస్తున్నారా, డబ్బును ఆశిస్తున్నారని. ఇటీవల కాలంలో ఉన్న పరిణామాలు ఏంటంటే, ఇదివరకు కొన్ని ఏరియాల్లో, కొన్ని ప్రాంతాల్లో కొంతవరకు డబ్బు పంపిణీ జరిగేది స్వల్ప మొత్తంలో. ఇప్పుడు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అని భేదం లేకుండా అందరూ కూడా డబ్బు ఆశిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మా వీధిలోకి ఇంకా రాలేదేటని డబ్బు కోసం పంపిణీ ప్రలోభాలకి. అలాగే కొన్ని చోట్ల డబ్బు పంపిణీ జరగకపోతే మేము అసలు ఎన్నికలకే రావు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తాం. ధర్నాలో, ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. ఇది ఎవరిని తప్పు పట్టాలో ఏం చేయాలో అర్థం అవుతుంది. ఇది రాజకీయ పార్టీని మూకమ్మడిగా తీసుకోవాల్సిన నిర్ణయం. అప్పుడు ఖచ్చితంగా ప్రజలు దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అందరికంటే సంపన్నుడనేటువంటిది విషయం ఉంది. అలాగే అక్రమాస్తుల కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఆయన దగ్గర చాలా ధనం ఉంది, బాగా ఖర్చు పెడతాడు ఆయన, ఎంతైనా ఖర్చు పెట్టగలడు అనేటువంటి భావన అయితే ఉంది. పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా ఓటర్లను కొనుగోలు చేయడానికి కావలసిన నగదు సీక్రెట్గా గమ్యస్థానాలకు చేరిపోతూ ఉంటుంది. ఈ డబ్బును తరలించడానికి రకరకాల నెట్వర్క్లు రాజకీయ నాయకులు ఉపయోగిస్తున్నారు. తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న బడా వ్యాపారవేత్తలు, రియల్టర్ల ద్వారా డబ్బును అక్రమంగా తరలిస్తున్నారు. గ్రామ స్థాయిలో సర్పంచులు, మండల స్థాయిలో ఎంపీటీసీలు, జిల్లా స్థాయిలో జెడ్పీటీసీలు ఈ డబ్బు పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. వాళ్ల ద్వారానే ఈ డబ్బు ఓటర్లకు చేరుతోంది. ఇక ఎన్నికల మార్కెట్లో ఓటర్లను మాత్రమే కాదు, చోటామోటా లీడర్లను కూడా కొనుగోలు చేస్తున్నారు. పొలిటికల్ బజార్లో సర్పంచ్కు లక్షలు ముట్టజెప్పాల్సిందే. స్థానికంగా వాళ్లకున్న బలాన్ని బట్టి ఈ రేటు మారుతుంది. ఇది కేవలం ఓటర్లను కొనుగోలు చేయడానికి మాత్రమే. ఈసారి 1000 కోట్ల వరకు మన నేతలు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి తమ స్తోమతను బట్టి 70 నుంచి 100 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారనే అంచనాలున్నాయి.